బాలేబాబు గారితో దబిడి దిబిడి ఆడిపించారు. స్టార్టింగ్ నుంచి మూవీ ఒక హైలో వెళ్తూనే ఉంటది. అంటే మీకు మూవీ స్టార్ట్ అయిన 2 నిమిషాలకే మీరు ఆ హైలోకి వెళ్ళిపోతారు. అంత బీభత్సం అంతా స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ. ఇంకా ఆ బీభత్సం అనేది ఎక్కడా తగ్గకుండా స్మూత్ గా తీసుకెళ్లిపోయారు. సెకండ్ హాఫ్ లో స్టోరీ కనెక్ట్ చేస్తున్నప్పుడు, ఎమోషన్స్ వర్కౌట్ అవుతున్నప్పుడు కొంతమందికి డల్ అనిపించచ్చు. ఆ డల్ మూమెంట్ వచ్చిన టైంలో మళ్ళీ వెంటనే ఒక పంచ్ డైలాగ్, ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టి మళ్ళా మూవీని ఇంకో హైలోకి తీసుకెళ్లిపోతారు. ఇంకా యాక్టర్స్ గురించి ఎవ్వరు ఏం మాట్లాడక్కర్లే. యానిమల్ సినిమాని మర్చిపోతారు జనాలు బాబీ డియోల్ గారిని చూస్తే. అంత వైలెంట్గా ఉన్నారు. బాబీ డియోల్ గారి ఎంట్రీ అసలు వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్, బాలయ్య బాబు గారిది బాబీ డియోల్ గారి ఫేస్ ఆఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ. తమన్ గారు బాలయ్య బాబు గారికి 90 కొట్టి కొడతారో, ఏం పూనగాలు తెప్పించుకొని కొడతారో తెలియదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మైండ్ లోంచి పోవట్లే. అసలు వేరే లెవెల్ ఉంది. వేరే లెవెల్ అంటే ఒక హై. అంటే ఈ హైలోంచి ఇప్పుడప్పుడే బయటికి కూడా రారు జనాలు. సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ బ్లైండ్ విక్టరీ, గాడ్ ఆఫ్ మాసస్ బాలయ్య, గాడ్ ఆఫ్ సంక్రాంతి కూడా బాలయ్య, సంక్రాంతి కింగ్ అంతే. సో తమన్ మ్యూజిక్ ఎట్లుంది? బాబీ డియోల్ క్యారెక్టర్ మాత్రం అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనట్టు విధంగా ఉంది. అంత వైలెంట్ గా చూపించారు బాబీ డియోల్ గారిని. మ్యూజిక్ యానిమల్ సినిమాని మర్చిపోతారు తెలుగు ప్రేక్షకులు, అంత గట్టి ఎత్తున మ్యూజిక్ అసలు ఇంకా మాట్లాడేది లేదన్న. అదే తమన్ గారు 90 కొట్టి కొడతారేమో. ఓకే, సో హీరోయిన్స్ అంటే డాన్స్ అసలు ఊర్వశి గారిని కేవలం గ్లామర్ రోల్ కే వాడుకున్నారు. ఆవిడ గ్లామర్ రోల్ కి బాగా వర్కౌట్ అయింది. అది సినిమా నుంచి డీవియేషన్ అని కూడా అనిపించదు. ఎంజాయ్ చేస్తాం. దబిడి మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయో అంత ఎంజాయ్ చేశారు. లిటరల్లీ ఎగిరి డాన్స్ చేశారు అందరూ. సో బాలయ్య డాన్స్ ఎట్లుంది మరి? బాలయ్య డాన్స్ గురించి ఇంకా మనం మాట్లాడగలమా చెప్పండి? అదరగొట్టారు అంతే. అక్కడ పక్కన ఊర్వశి గారితో ఆ కుర్రకారు స్టెప్పులు వేసుకుంటూ అదరగొట్టారు. ఓకే, సో ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? రేటింగ్ అయితే నేను ఆరామ్స్ కళ్ళు మూసుకొని 4 ఇచ్చేస్తా. కానీ ఈ పండగ వాతావరణం ఇది అంతా జనాలతో కలిసి చూస్తూ మనకు ఒక సింగిల్ స్క్రీన్ వైబ్ వస్తుంది కదా, దానికి 5 కూడా ఇచ్చేస్తా. సో గేమ్ చేంజర్ మించిపోయిందా? గేమ్ చేంజర్ ని కళ్ళు మూసుకొని మించిపోద్ది. అసలు ఇంకా గేమ్ చేంజర్ నాకు తెలిసి ఎవరు పట్టించుకోరు. రైట్, ఓకే.